అందరికీ నమస్కారం అండి. రత్నభాస్కర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మాట మంతి కార్యక్రమానికి కూడాను. మీకు నా యొక్క వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మనం రోజు పొద్దున్నే లేచి ఆడవాళ్ళు చేసే పని ఏంటి, ఫస్ట్ మొహం కడిగేసుకుని అప్పుడు చీపురుతోటి కనీసం వంటలన్నీ తుడుచుకుంటాం కదా, వంటలు తుడుచుకుని మిగతా పని తర్వాత మిగతా గదులన్నీ తర్వాత తుడుచుకోవచ్చు. అలాగా చీపురుతోటి ఏం చేయాలి అనేది, ఎలా వాడాలి, ఏంటి వాడితే మనకి ధనం వస్తుంది, ఇవన్నీ చెప్పుకుందాం. ఫస్ట్ ఏంటంటే, చీపురు వంటగదిలో పెట్టరాదు. తుడిచేసి మనం వంటగదిలో చీపురుని పెట్టకూడదు. చీపురు శనివారం పడేయాలి, దాన్ని శుక్రవారం కొనుక్కోవాలి చీపురుని. అప్పుడు మన ఇల్లు ధనంతో నిండుతుందట. అందుకని ఏం చేయాలంటే, మనం చీపురు శనివారం పడేయాలి, శుక్రవారం కొనుక్కోవాలి. నెక్స్ట్, ఈశాన్యం వైపుకి చెత్తను పోగు చేయరా. తుడిచేసి మనం ఏం చేస్తాం, చెత్తను ఎటో వైపు పోగు పెడతాం. అలా కాకుండా ఈశాన్యం వైపు చేయకూడదు, పోగు పెట్టకూడదు. ఇంకే వైపైనా పెట్టచ్చు కానీ ఈశాన్యం వైపు ఉంచకూడదు అనమాట. మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి అతిథులు, వాళ్ళకి రాగానే చీపురు కనిపించేలా పెట్టకూడదు. నెక్స్ట్, గోడ కాంచి చీపురు పెట్టరాదు. గోడ కాంచిలాగా మనం చీపురు పెట్టకూడదు. దాన్ని ఇలా కిందకి ఇలాగ పడుకోబెట్టినట్టు పెడితే మంచిదన్నమాట. కాలితో చీపురు తినరాదు. చీపురు ఏంటి, లక్ష్మీదేవి అంటారు కదా దాన్ని. అందుకని మనం చీపురిని కాళ్ళతో తన్నకూడదు, దానివల్ల మనకి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందట. నెక్స్ట్, చీకటి పడ్డాక చీపురు వాడరాదు. చీకటి పడ్డాక మనం చీపురుతోటి ఏమీ తొడవకూడదు అనమాట. పోగు కూడా ఎత్తకూడదు. ఎందుకంటే మనం ఎత్తామనుకోండి, పోగే తుక్కుందని చెప్పి చీకటి పట్టాక దాంట్లో ఏమైనా మనకు ఉపయోగపడే మనం చూసుకోకుండా చీకట్లో మనం పడేయచ్చు. కాబట్టి మనం రాత్రి తుడవరాదు, పోగెత్తరాదు. అది రేపు పొద్దున్నకే అది చూసుకుని పడేయాలన్నమాట. ఇదన్నమాట. ఈ విధంగా చేస్తే చీపురు వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు, సిరి సంపదలు కలుగుతాయి. అందుకే థ్యాంక్ యూ విన్నందుకు. ఆ విధంగా చేస్తారని ఆశిస్తున్నాను.